రోజా దోశ మాడిపోయింది. ఈ చీర చూడు ఎలా చిరిగిపోయిందో. ఇదిగో ఇక్కడ జాకెట్ కుట్లు ఊడిపోయింది. ఈ చీర జాకెట్ ఎంత బాగున్నాయో ఆ దోశ కూడా అంతే బాగుంది. మూసుకుని తినగలిగితే తిను, లేకపోతే చీర జాకెట్ కొనిపెట్టు. వాడు చూడు ఆకలితో పోతున్నాడు, నువ్వు మాత్రం 3 పూటల మెక్కవే. నోర్మై, సంవత్సరం నుంచి ఇదే చీర జాకెట్ తో తిరుగుతున్నాను. పెళ్ళానికి జాకెట్ కూడా కొనిపెట్టలేనోడికి ఆ మాడిపోయిన దోశ ఎక్కువ. నీ కొడుకు కంటే ఆ బట్టలు కొట్టి సుందరం బెటర్. నేను కనపడగానే రోజా స్టాక్ వచ్చింది, చీర కావాలా రైక్ కావాలా అని ప్రేమగా అడుగుతాడు. పోసి నీ జమ్మడిపోను. నాకు తెలుసురా నువ్వు వస్తావని. ఏంట్రా నీకు తెలిసేది? హే డోంట్ టచ్, స్టే దేర్. అరిచినా అడుగు ముందుకేసినా ఇద్దరిని కాల్చి చంపుతాను. వెళ్ళరా, వెళ్ళి కూర్చో. కూర్చో. ఇక్కడ కాదు, అక్కడ అక్కడ కూర్చో. కూర్చో. మీరు నా ఇంటికి వచ్చి నన్నే ఎవరైనా అడుగుతున్నారా? ఓ మిసెస్ విశ్వనాథ్. గుడ్, గాట్ ఇట్. మీరు అనుకున్నట్టుగా మేము దొంగలం కాదండి. ఉండరా, ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను మీకు. అన్ఫార్చునేట్లీ మిస్టర్ విశ్వనాథ్ చనిపోయారు. ఇక్కడే తుపాకీ పెట్టి 3 times షూట్ చేశాను. మా హస్బెండ్ మీతో ఫోన్ లో మాట్లాడిందంతా నేను విన్నాను. ఓకే, రేపు మీరు మా గెస్ట్ హౌస్ కి రండి, మీకు 3 crores ఇచ్చేస్తాను. అందుకే మీకంటే ముందే ప్లాన్ చేసి వాడిని నేనే లేపేశాను. మీ వారిని మీరే చంపేశారా? ఏ వాడు నాకు నచ్చలేదు, ఇంకొకటి నచ్చాడు. టైం కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. అది వాళ్ళ మీ వల్ల ఇలా కలిసి వచ్చింది. అందుకే వాడిని లేపేసి వాడు సంపాదించిన క్యాష్ అంతా తీసుకుని నేను నా రిషి హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం. రిషి ఎవరు? ఈ రోజు నుంచి నాకు మొగుడు. ఓ రిషి, 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 రిషి. నీ కష్టం నాకు అర్థమైంది, నీకంతా తెలిసిపోయిందని కూడా నాకు తెలుసు. నా హస్బెండ్ ని చంపింది నేనే, ఇప్పుడు నిన్ను చంపుతున్నది కూడా నేనే. రావద్దు, ముందుకొస్తే షూట్ చేస్తాం. ఆ గన్ లో బుల్లెట్లు అయిపోయాయి, కానీ ఈ గన్ లో ఉన్నాయి. మీరు పట్టుకున్నారే గన్ను, ఆ గన్ తోనే నా హస్బెండ్ ని ఎస్ఐని కాల్చి చంపాను. ఇప్పుడు పోలీసులకి ఫోన్ చేశాననుకో, ఫింగర్ ప్రింట్స్ తో సహా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు. వద్దండి వద్దండి వద్దండి. లుక్, నా హస్బెండ్ మీకోసం రెడీ చేసిన 3 crores నాకు ఇచ్చేస్తే తీసుకుని మర్యాదగా నా దారిని నేను వెళ్ళిపోతాను. 3 కోట్ల ప్రామిస్ గా డబ్బు గురించి మాకు తెలియదండి. మర్యాదగా డబ్బులు ఎక్కడున్నాయో చెప్తారా, కాల్చి చంపేయమంటారా? తెలీదు. Come on, speak out, speak out. తెలీదండి, చెప్తుంటే అర్థం చేసుకోరేంటి? మర్యాదగా చెప్పండి. చచ్చిందా? హలో, ఫినిష్. హే, ఏమైంది? వాట్ హ్యాపెన్? నేను బయలుదేరుతానే. ఏంటండి ఇది? గెస్ట్ లా రావడం పోవడం, వచ్చి 2 రోజులు కూడా కాలేదు, మళ్ళీ అప్పుడే క్యాంపా? ఏం చేస్తానే, ఉద్యోగం అలాంటిది. హెడ్ ఆఫీస్ కి బ్రాంచ్ ఆఫీస్ కి నేనే బాస్ని. అక్కడెక్కడ పని నేనే చూసుకోవాలి, తప్పదు. ఎందుకు తప్పదు? ఆ పని ఎవరికన్నా అప్పగిస్తే సరిపోతుంది కదా. పోతుంది, అదే భయం. ఏంటి? పరువు పోతుంది. పిచ్చి గిరిజ, ఉద్యోగస్తుడికి హెడ్ ఆఫీసు బ్రాంచ్ ఆఫీసు 2 కళ్ళంటివి. ఏ కంటిలో నలకబడ్డా వాడికేగా నరకం. నాలాంటి 1+2 స్టోరీస్ ఇలాగే ఉంటాయిలే.
ఏంటంటున్నారు? 2 రోజుల్లో వచ్చి నీ ముందు వాళ్తాను కదా. గుడ్ మార్నింగ్ సార్. ఈడేవాడు టైట్ ఫిట్ అనే గార్మెంట్ కంపెనీ రిప్రజెంటేటివ్ అండి. మీ పేరు? నా పేరు కొండలరావు. నేను క్యాంప్ వెళ్తున్నాను, తర్వాత కలుద్దాం. ఏమండి మీరేం టెన్షన్ పెట్టుకోకండి, హ్యాపీగా వెళ్ళండి. విష్ హ్యాపీ జర్నీ సార్. థ్యాంక్స్ అయ్యా, తొందరగానే వదిలేడు. ఏమే రోజులు అసలు బాగాలేదు, తలుపులన్నీ వేసుకుని పడుకో. చాలా జాగ్రత్త సుమా. అవునండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజు అస్సలు బాలేదు. నువ్వు ఇంకా వెళ్ళలేదట్రా? వెళ్ళవా? మీరు వెళ్ళాక మేడం గారితో మాట్లాడి డీటెయిల్స్ నోట్ చేసుకుందాం ఆ చెట్టుకు. ఏమయ్యా? ఇదిగో గిరిజా, ఏంటా ఏడుపు? ఇలాంటి వాళ్ళ ముందు ఎంత చీప్ అవుతుందని చెప్పు. అదే నేను అస్సలు పట్టించుకోలేదు. రేయ్, మీకే టూర్ లో క్యాంపులను తిరుగుతారు, ఒంటరిగా ఉన్నానని తెలిసి ఇలాంటి వాళ్ళంతా. ఏమండి పోనీ ఒక గంట తర్వాత రమ్మంటారా? లీజర్ గా మాట్లాడుకుందాం. రేయ్, నువ్వు వెళ్ళరా? ఏంటి నీకు ఎన్నిసార్లు చెప్పాలి? బుద్ధుందా? పశువా? ఎంత కలుగుతా? ఏమండి అలా అనకండి, ఇది నా జాబ్ అండి. రోజు 10 ఇల్లు సర్వే చేసి రిపోర్ట్ రాయాలి. ఏమండి మీరు వెళ్ళండి, ఏమన్నా ఉంటే నేను మేడం గారు చూసుకుంటాం కదా. నేను ప్రయాణ తొందరలో ఉన్నాను, మళ్ళీ కలుద్దాం. వెళ్ళు. అలాగే అండి. ఏమండి ఆఫీస్ కో ఫోన్ చేసుకోవచ్చా? ఫోన్ డెడ్. ఫోన్ డెడ్ అన్నారు. కదండి రేయ్, ఏంట్రా స్వాతి ముచ్చలా కనపడుతున్నాడు? సాఫ్ట్ గా మాట్లాడని కొట్టలేదు. సార్ దిస్ ఇస్ టూ మచ్. ఏంట్రా టూ మచ్? ఏంటండి? మళ్ళీ పక్క వచ్చామంటే నడు విరిగిపోద్ది. ముందుకు సాగదు. అయిపోయి పబ్లిక్ ఆడ లేడీస్ కూడా. రోజారాణి, గిరిధర్, రోజారాణి, సుందర్, రోజారాణి, సారీ గిరిధర్. మన పిల్లలు రోజారాణి, జాగ్రత్తగా చూసుకో గిరిధర్. చిన్న చిన్న పిల్లలు రోజారాణి. ఆటోలో వెళ్తున్న మనిషి గిరిజలా ఉందే. గిరిజా, గిరిజా, ఎవరో పిలుస్తున్నారు, వెనక్కి తిప్పు. ఆపు. ఎవరండి మీరు? నన్ను పిలుస్తున్నారు? గిరి, నువ్వు నువ్వు అనంత? గిరిజా, ఎన్నేళ్లైందే మనం కలుసుకుని? చాలా ఏళ్ళైంది. ఇదే మా ఇల్లు. పద పద. ఆగండి, ఆంటీ భలేగుంది. మీ ఫ్రెండా? వీడెవడే? మా తమ్ముడు. మా వారిది క్యాంపులకెళ్లే ఉద్యోగం. తోడుగా ఉంటాడు కదా అని వీడిని తెచ్చి పెట్టుకున్నాను. నా ఫ్రెండ్ రా. గిరిజా గిరిజా అని నీకు సుత్తి కొడుతూ ఉంటానే, ఆ గిరిజా ఈవిడే. ఓహో, సుత్తి గిరిజా. ఇల్లు చాలా బాగుందే అనంత. మీ సొంతమా? ఆహా లేదే, అద్దిల్లే. మా వారికి ఇల్లు కొందామన్న ధ్యాస లేదు. నిజమా? మా వారు అంతేనే, ఎప్పుడు టూర్ లో ఆఫీస్ పనిని. మీ వారిదే టూర్లు ఉద్యోగమేనా? అవును. అది ఇద్దరికి ఒకే రకమైన భర్తలు దొరికారన్నమాట. మరది. కాఫీ తీసుకొస్తానుండవే. ఓకే. అంకుల్ మందు కొడతారని మా బావ అయితే తగ్గొట్టేస్తాడు. మా వారు రోజుకి 2 పెగ్గలు తీసుకుంటారు. మా బావ అయితే ఎన్ని పెగ్గులు తాగుతాడో లెక్కే లేదు. ఏంట్రా ఆంటీని విసిగిస్తున్నావా? కాఫీ తీసుకోవే. అవునే, ఇంతకీ మీ వారిది ఏం ఉద్యోగం? బావగారు ఉద్యోగమే అక్క. ఆ? ఆ, ఆ. నేను ఒకటి కనిపెట్టానక్క. ఏంట్రా? బావగారు క్యాంప్కి వెళ్తారు, అంకులు క్యాంప్కి వెళ్తారు. బావ మందు కొడతారు, అంకులు మందు కొడతారు. కాబట్టి అంకులు బావ ఒక్కరే. సరేలే. మా ఆయన కర్నూలు క్యాంపుకి వెళ్ళారు, 6ంటికి వస్తా అన్నారు. టైం అయిందే. ఇన్నేళ్లుగా ఒకే ఊళ్ళో ఉంటూ కూడా తెలుసుకోలేకపోయాం. ఫోన్ చేస్తూ ఉండు. ఈసారి మీ వారితో తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. మర్చిపోతే నా మీద ఒట్టే గిరిజా. అలాగేనే, బాయ్. నువ్వు పోనీ. ఏమండి నన్ను కొంచెం పబ్లిక్ గార్డెన్స్ దగ్గర డ్రాప్ చేసాడండి. ఏంటి విశేషం? ఏమన్నా ఫంక్షనా? సెమినార్ జరుగుతోంది. సెమినార్? స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలని, వాళ్ళపై జరుగుతున్న అత్యాచారాలని ఖండిస్తూ మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దానికి కలకత్తా నుంచి సువర్ణసేన్ గారిని ఆహ్వానించాం. ఏమనుకున్నా, నువ్వు చాలా బిజీగా ఉన్నావు. ఎస్, మగవాడి మోసాలకి కుట్రలకి బలవుతున్న అమాయకపు స్త్రీలను రక్షించుకోవడానికి ప్రతి మహిళ నడుం కట్టి ఉద్యమించాలి. అలా మాట్లాడకే నాకేదో భయంగా ఉంది. మీకెందుకండి భయం? మీరు ఏకపత్ని వ్రతలండి. అయ్య బాబా, చాలే, పైకి లేకు. మీరు కల్లాకప్పడం తెలియని మంచివారు. అలాగా? మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. సర్లే, ఇక బయలుదేరదామా? యాండి, ఒకసారి కిందకి దిగండి. ఎందుకు? దిగండి చెప్తాను. ఎదవాట కుదుపుకి నడుము పట్టేసింది. నువ్వు అర్జెంట్ గా వెళ్ళిపో. వెళ్ళు.
ఆటో పంపించేసేవట్టే సువర్ణసేన్ గారిని పరిచయం చేయడానికి. ఆవిడ్ని పరిచయం చేయడానికి ఆటో పంపించాను. ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఆవిడకి మీ గురించి ఎంత గొప్పగా చెప్పారో తెలుసా? మా ఆయన నిప్పులాంటి మనిషి, పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూడడం చెప్తే ఆఫీసులో నాకు అర్జెంట్ పని ఉంది. అజయ్ ఘోష్ గారు నా గురించి ఎదురు చూస్తుంటారు. మీ ఆటోలు సొంతంతా అయిపోయిందని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. డబ్బులు ఏమన్నా కావాలా? కావాలి. బావా ఇక్కడున్నారండి. ఆ, 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 ఇంటిపో ఇక్కడ ఉన్నావు. ఏంటండి క్యాంప్కి వెళ్ళలేదా? ఏయ్, నీ తమ్ముళ్ళగా నీకు మతిపోయిందా? మా ఆయన పట్టుకుని క్యాంప్కి వెళ్ళలేదా అంటావేంటి? మీ వారా? నీకు నిజంగా పిచ్చి పట్టింది. నీ మొగుడిని నా మొగుడని చెప్పుకునే కర్మ నాకేంటే? అంటే ఆ కర్మ నాకు పట్టిందనా? చెప్పండి 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 మాట్లాడండి. గిరిజ నా భార్య. మీరెవరో ఈ బొండంగాడెవడో నాకు తెలీదు. ఎంత మాట అన్నారండి. మీరు నా భర్త కాదా? మన కన్న బిడ్డలాంటి సోంబాబు మీద ఒట్టేసి చెప్పండి. ఏంటండి జనం ఊపిరనుకున్నా తప్పకడే. అంకుల్ ఈ చెత్త ఫేస్ మా బావ దగ్గర. నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, చెప్పు ఈయన మావారు కదా? బయటికి వచ్చావు కదరా, చెప్పు. ఈ మావరే కదా? చెప్పు 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 చెప్పు. ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను. థ్యాంక్స్ రా. నో మెన్షన్. శనివారం ఉదయం సరిగ్గా 9 గంటలకి. ఎవండి అనంతలక్ష్మి గారు, మీ భర్తతో మీరు. ఎవండి గిరిజ గారు, మీ భర్తతో మీరు బిర్లా మందిరికి రండి. అనుమానాలన్నీ తీరిపోతాయి. నిన్ను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. రేపొద్దున వచ్చి డబ్బులు పట్టుకెళ్ళు. నువ్వు లేకపోతే నేను జీవితంలో హ్యాపీగా ఉండలేనని నాకు అర్థమైంది.